ఇప్పుడు ఈ టైంలో మందు తాగనీకి వెళ్ళిండు సార్. ఈ టైంలో మందానికి పోయిండు. సరే, ఇక్కడ ఇదంతా మన స్టూడియోకి వచ్చినావు. ఈ భార్యాభర్తల విషయంలో ఎవ్వరు కూడా న్యాయం చేసే సందర్భం ఉండదు. ఎందుకు ఉండదు అని నేను అంటున్నా అంటే ఇక్కడ దానికి వచ్చినాక మీరు ఈ విషయం చెప్పడానికి సార్ నన్ను మాట్లాడేది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థల భార్యాభర్త లోపల వాళ్ళిద్దరి లోపల వాళ్ళ ప్రవర్తనల మార్పు రావాలే తప్ప కనీసం సమాజంలో ఒక విలువగా బతకాలనే ఒక ఆలోచన కనుక వస్తేనే దీని లోపల మార్పు వస్తుంది. దాంట్లో ఎవరు బాధ్యులు అంటే ఇద్దరు బాధ్యులే. పవని, నువ్వు బాధ్యునివే, నీ భర్త కూడా బాధ్యుడే. ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ పెద్ద మనుషుల చుట్టూ ఈ తిరిగినా కూడా న్యాయం జరగాలి. కానీ నీ తప్పున నువ్వు చెప్పిన ఏదైతే నీ ఏడ్చిన బాధ చూస్తే నిజంగా కూడా వర్ణనాతీతం.